వంశీ గారి మీద అదే ఎందుకు అంత వంశీ గారి కక్ష? గురించి ఏదో గొప్పగా చెప్తున్నారు కదా ఇందాక శేఖర్ రెడ్డి గారు. ఆయన ఏ తప్పు చేయలేదు, అమాయకుడు, నోట్లో ఏళ్ళు పెడితే కొరకటం రాదు అని చెప్పి. మరి ఈ రోజు కోర్టులకు వచ్చి పోలీసుల మీద దౌర్జన్యం చేయటం ఏంటండి? ఇంటికి పోలీసులు వెళ్తే 45 నిమిషాలు బట్టలు మార్చుకోండి అని చెప్పి బాతుల్లో దూరిపోయి ఎవరెవరికో కాల్ చేసి ఆ ఫోన్ ని దాచిపెట్టాల్సిన అవసరం ఏంటండి? ఆ మాత్రం 2 సార్లు ఎమ్మెల్యేగా చేసే అతనికి ఎలా లీగల్ గా ఉండాలి, ఎలా లా అబైడింగ్ సిటిజన్ లో ఉండాలి కూడా తెలియదా ఏంటి? మరి ఇంతకు ముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు సిఐడి కేసులు పెట్టి అడ్డగోలుగా ఎవరు పడితే వాళ్ళు మామూలుగా అంటే సివిలియన్స్ మీద కూడా పొలిటీషియన్స్ మీద పక్కన పెట్టండి, మామూలు సివిలియన్స్ దగ్గర కూడా ఫోన్లు లాక్కొని దాచిపెట్టేసి ఫోన్లు వాళ్ళకి ఇవ్వకుండా నాన్న హైరాణ పెట్టి ఇబ్బంది పెట్టింది ఎవరండి? వైసీపీ గవర్నమెంట్ కాదా? ఈ రోజు వచ్చి రూల్స్ మాట్లాడుతున్నారు. ఆ రోజు అచ్చెన్నాయుడు గారికి ఫైల్ సర్జరీ చేయించుకుంటే ఆయనకి ఇబ్బందిగా ఉందని చెప్పి తెలిసినా సరే మొత్తం రోజంతా 24 hours ఆయన ఎక్కడ పడుకొని కూడా రెస్ట్ లేకుండా కూర్చోబెట్టి స్టేట్ అంతా తిప్పింది ఎవరండి? ఈ ప్రభుత్వం కాదా? ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాడు నడునో పని, నాకు అది కావాలి ఈ కావాలి. ఇంకా అయ్యో నాకు రిషికొండ ప్యాలెస్ లో ఉంటది కదా, ఆయన కట్టున్నాడు కదా కాస్ట్లీ కమోడ్లు, బాత్ టబ్లు, అవి కూడా కావాలని డిమాండ్ చేయలేదు ఈయన. మరి జైలుకి వెళ్ళాలనుకున్నా ఇంకో ప్యాలెస్ కి వెళ్ళాలనుకున్నా నాకైతే అర్థం కావట్లేదు. అంటే మీకు ఒక రూలా లేకపోతే సామాన్యుడికి ఒక రూలా? మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు అపోజిషన్ ఎలా ట్రీట్ చేశారండి? సంబంధం లేకుండా, కనీసం పేపర్ ట్రయల్ లేకుండా, మినిమం ఎవిడెన్స్ కూడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళు మీకు సోషల్ మీడియాలో పోస్ట్ కనిపించిందా పలా జైలుకి, నువ్వు సీఎం అగేన్స్ట్ గా మాట్లాడావా, నీ మీద దేశద్రోహం కేసులు పెడతా, ఈ రకంగా కదా వాళ్ళు గవర్నమెంట్ నడిపింది. ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాడు శేఖర్ రెడ్డి, నాకు అర్థం కాదు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే రోజా గారి గురించి అనుకుంటా మీరు ఇందాక మాట్లాడింది. అండ్ రోజా గారి గురించి ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో వాళ్ళ పార్టీలోనే కంప్లైంట్స్ ఉన్నాయి, ఈవిని తీసేయండి అని చెప్పి. మరి ఎందుకు ఈ రోజు దాకా తీయలేదో, మరి ఎందుకు ఇంకా నడుస్తుందో నాకు తెలీదు. అందరూ అనుకుంటుంది నిజమే, ఆవిడ అలిగింది కాబట్టి ఈ రోజు ఒక్కరోజు కూడా ఆవిడ యాక్చువల్ గా అయితే స్పోక్స్ పర్సన్, షీ సపోజ్ టు అడ్రస్ ది ఇష్యూస్. అలాంటిది ఆవిడ నోరు మూసుకుని ఒక మూల కూర్చుందంటేనే అర్థమవుతుంది ఆవిడ సీటుకి ఎసరు పెట్టారు ఇల్లు అని చెప్పి. అందరికీ తెలిసిందేనండి. మొన్న విజయసాయి రెడ్డికి కూడా అర్థమైపోయింది, పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళ చెల్లికి వాళ్ళ తల్లికి అర్థమైపోయింది, పక్కకి వెళ్ళిపోయారు. ఈ రోజు రోజాకు కూడా అర్థమైంది ఈవిని ఎలా వాడుకున్నారో. ఈవిడ నోటితో అపోజిషన్ అమ్మన బూతులు తిట్టించి ఈవిడికి మురికినంత అట్టగట్టి వాళ్ళు ఎలా వెనకాల అంటే పబ్బం గడుపుతున్నారు అర్థమైంది. కాబట్టి ఈ రోజు ఆవిడని కూడా పక్కకు నెట్టేస్తాం, సమస్య లేదు. అన్ని ఛానల్స్ చెప్పుకోండి, ఇంకో 1-2 నెలల్లో అంత అయిపోయిందని. ఓకే వర్మ గారు, నాగేంద్ర గారు సార్, వర్మ గారు ఏంటి వంశీ గారి పరిస్థితి? వాయిస్ వినిపిస్తుందా సార్? మాట్లాడండి. సార్ ఇప్పుడు ఇదే ఒకరికి పొగ పెట్టడం అనేది ఎందుకు, వాళ్ళ కాళ్ళే పొగ పెట్టుకుంటారనే ఉద్దేశంతో మనం రోజా గారి గురించి చెప్పాము. ఇంకా వంశీ, నన్ను అడిగితే వంశీ అని చదువుకున్నటువంటి ఒక మూర్ఖుడు సార్. అతను ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా అతను వల్గర్ లాంగ్వేజ్, అతను అసలు అసహ్యం వేస్తుంది ఏ పార్టీ వాళ్ళకైనా అతని భాష. అంటే ఎవరి మీదైనా, నా మీద శేఖర్ రెడ్డి మాట్లాడొచ్చు, శేఖర్ రెడ్డి గారి మీద మేం మాట్లాడొచ్చు, పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ, మన ఆ సార్ ఒక భావావేశంలో ఒక మాట అనొచ్చు. కానీ వ్యక్తిగత హననంలో, అంటే రెండోది అతను చీప్ గా చేసి మాట్లాడడంలో, పార్టీకి కాదు మనిషి మానవత్వం ఉన్నాడు కల్లా అతని మీద అసహ్యం కలిగేటట్టు మాట్లాడతాడు సార్ అతను. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్తున్నాడు ఆయన, ఎవరో వాళ్ళ శేఖర్ రెడ్డి గారు మా తల్లితో వచ్చామని విక్టిం చెప్పాడు. బాధ తల్లిలు డ్రామాటికల్ గా నేను చూశాను. అంటే వై ఫీల్ ఆల్సో సోదరి, ఆయన వైఫ్, ఆమె కూడా మైక్ ముందుకు వచ్చి థ్రోట్ ఇన్ఫెక్షన్ బాధలు అన్ని చెప్తుంది. నేను మరి